స్మోకింగ్ యాక్టివ్గా చేయకపోయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నా, స్మోకింగ్ చేసే ఫ్రెండ్స్తో మనం ఉంటున్నా కూడా దాన్నే మనం ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం. ఈ సిఓపిడి లాంటి డిసీజెస్ కూడా మనకు ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వస్తాయి. అండ్ అనదర్ ఇష్యూ వచ్చేసి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటాం. దానివల్ల కూడా మనకు ఈ స్మోకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో సేమ్ ఎఫెక్ట్స్ మన లంగ్స్ మీద ఉంటుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్. ఈ రోజుల్లో చాలామంది పేషెంట్స్ ఓపీకి వచ్చినప్పుడు కాఫ్, ఆయాసం ఇట్లాంటి సిమ్టమ్స్తో వస్తున్నారు. అండ్ వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ ఇవి చూసినప్పుడు స్మోకింగ్ రిలేటెడ్ చేంజెస్ లాగా ఉంటున్నాయి. బట్ పేషెంట్ అనేది ఏంటంటే మేము ఎప్పుడూ అసలు స్మోకింగే చేయలేదు, అలాంటి చేంజెస్ మాకు ఎలా వస్తాయి అని. బట్ స్మోకింగ్ యాక్టివ్గా చేయకపోయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నా, లేదంటే స్మోకింగ్ చేసే ఫ్రెండ్స్తో మనం ఉంటున్నా కూడా మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటే వాళ్ళు స్మోక్ చేసి వదిలిన స్మోక్ని మనం పీల్చడం ద్వారా కూడా మనకు లంగ్స్లో ఇలాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం. సో ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ మన లంగ్స్ మీద ఉంటాయి అంటే, స్మోకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో సిమిలర్ ఎఫెక్ట్స్ మనకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఉంటాయి. ఎక్యూట్గా అంటే తక్కువ కాలం మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు నాసిల్ ఇరిటేషన్ రావడం అండ్ థ్రోట్ ఇరిటేషన్ రావడం అండ్ కాఫ్ లాగా ఉండడం, ఈ కాఫ్ చేసినప్పుడు ఫ్లమ్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. పర్టికులర్లీ ఎర్లీ మార్నింగ్స్ కాఫ్ రావడం అండ్ ఈ మ్యూకస్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఈ స్మోకర్స్లో చూస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటు ఎక్కువ టైం కన్నా మనం ఈ ప్యాసివ్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయినట్టయితే మనకు రిపీటెడ్గా లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అంటాం. ఈ సిఓపిడి లాంటి డిసీజెస్ కూడా మనకు ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వస్తాయి. ఓన్లీ యాక్టివ్ స్మోకింగ్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు, ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అనదర్ ఇష్యూ వచ్చేసి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటాం. అంటే స్మోక్ చేసిన వల్ల క్లోత్స్ కానివ్వండి, లేదంటే కార్లో స్మోక్ చేయడం వల్ల ఈ కార్ లోపల వచ్చే స్మెల్ వల్ల, దానివల్ల కూడా మనకు ఈ స్మోకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో సేమ్ ఎఫెక్ట్స్ మన లంగ్స్ మీద ఉంటుంది. సో మనం యాక్టివ్ స్మోకింగ్తో పాటు ఈ ప్యాసివ్ స్మోకింగ్ని అండ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ ప్యాసివ్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో రీసెంట్గా మనం లంగ్ క్యాన్సర్లు కూడా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది.